హాయ్ అండి, హలో నమస్తే, వెల్కమ్ టు గీతాస్ కిచెన్. ఈరోజు మన వీడియో వచ్చేసి ప్రీమిక్స్ పౌడర్ దోశ. ఈ ప్రీమిక్స్ పౌడర్ దోశ మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా దీనికోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి అందులో 2 కప్పుల దాకా రైస్ని తీసుకోండి. మీకు ఇంట్లో ఏ రైస్ అవైలబుల్ ఉంటే ఆ రైస్ని తీసుకోండి. పర్టికులర్గా ఇదే రైస్ కావాలని ఏమీ లేదు. మీకు అవైలబుల్గా ఏ రైస్ ఉంటే ఆ రైస్ని తీసుకొని 2 కప్పుల దాకా బాగా మీడియం ఫ్లేమ్లో మంట పెట్టేసి కొద్దిగా వేడి కానివ్వండి. మరీ పచ్చిగా ఉంటే మిక్సీ పట్టదు కాబట్టి కొద్దిగా చేత్తో తాకేంత వేడి చేసి ఇప్పుడు ఒక ప్లేట్లో షిఫ్ట్ చేయండి. ఇప్పుడు మనము ఏ కప్పుతోనైతే రైస్ కొలుచుకున్నామో అదే కప్పుతో అరకప్పు దాకా మినపప్పును కూడా తీసుకొని ఇది కూడా లో ఫ్లేమ్ మీద చేత్తో తాకేటంత పప్పును వేడి చేసి వీటిని కూడా ప్లేట్లో షిఫ్ట్ చేయండి. ఇప్పుడు ఇందులోనే పావు కప్పు దాకా శనగపప్పును తీసుకోండి. మనం రెగ్యులర్గా యూజ్ చేసే టీ స్పూన్తో కొలుచుకుంటే 3 టేబుల్ స్పూన్ల శనగపప్పు. ఇప్పుడు ఈ పప్పును కూడా లైట్గా వేయించుకోండి. ఈ పప్పు కాస్త లావుగా ఉంటుంది కాబట్టి ఒక 2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 1/2 స్పూన్ దాకా మెంతులు కూడా వేసి వీటిని కూడా ఇందులోనే వేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేయండి. మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే బయట మిల్లులో పట్టించవచ్చు. ఇప్పుడు ఇది ఇలా మెత్తగా అయిన తర్వాత ఒక జల్లెడ తీసుకొని ఈ పిండిని పూర్తిగా జల్లించండి. బయట మిల్లులో పట్టించినంత మెత్తగా పిండి కాదు కాబట్టి ఇంట్లో ఇలా జల్లించుకుంటే మనకు మెత్తగా బయట మిల్లులో పట్టించినంత మెత్తగా ఈజీగా వస్తుంది. అందుకని జల్లించుకుంటేనే మెత్తగా బాగుంటుంది. ఇప్పుడు ఈ జల్లించిన పిండి మొత్తము చూస్తే మనకు ఫైనల్గా పిండి అనేది ఇలా బరకగా వస్తుంది. దీనిని కూడా మిక్సీలో ఒకసారి వేసి మెత్తగా గ్రైండ్ చేయండి. ఇప్పుడు ఏ కప్పుతోనైతే మనము బియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు దాకా అటుకులను తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసి డైరెక్ట్గా ఈ పిండి మిశ్రమంలో వేసి అంతా కలిపేసేయండి. మనము స్పూన్తో కంటే చేత్తో కలిపితేనే పర్ఫెక్ట్గా కలిసిపోతుంది కాబట్టి చేత్తోనే ఈజీగా కలిపేసేయండి. ఇది ఇలా కలిపేసిన తర్వాత స్టోరేజ్ కోసము ఒక బాక్స్ తీసుకొని నిల్వ చేసుకోండి. గాజు సీసాలో కానీ ఇలా బాక్స్లో కానీ వేసేసి బయట పెడితే మనకు 3 months వరకు, అలాగే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 6 months వరకు స్టోర్ ఉంటుంది. మనకు ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు ఈ పిండిని తీసుకొని దోశలు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనము దోశల ప్రిపరేషన్ చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల దాకా దోశ ప్రీమిక్స్ పౌడర్ని తీసుకొని ఇందులో 1/2 స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి స్పూన్తో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఏ కప్పుతోనైతే మనము పిండిని తీసుకున్నామో ప్రీమిక్స్ పౌడర్ అదే కప్పుతో వాటర్ని వేసుకుందాము. ఇప్పుడు 1 by 1 కప్ వేసుకుంటే మనకు కొలత అనేది ఈజీగా తెలిసిపోతుంది. ముందుగా 1 కప్పు వాటర్ వేసి ఇలా విస్కర్తో ఇలా కలుపుతూ ఉండాలి. ఇది ఇలా కొంచెం గట్టిపడిందంటే మరొక కప్పు వాటర్ వేసుకోవాలి. కంప్లీట్గా మనకు 3.5 కప్ వాటర్ పడుతుంది. సో వీడియో ఇలా చూపించడానికి 1 by 1 కప్పు వేసుకొని చూపిస్తున్నాను. కంప్లీట్గా మనకు దోశ బ్యాటర్ అనేది 3.5 కప్ వాటర్తో మనకు రెగ్యులర్గా యూజ్ చేసుకునే
దోశ పిండి కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. సో ఇలా కలిపేసిన తర్వాత మరొక కప్పు వాటర్ వేసుకోవాలి. ఇది ఇలా వాటర్ వేసుకొని మనము నైట్ అవుట్ రేపు మార్నింగ్ దోశలు వేసుకుంటే ఈరోజు నైట్ ఇదిలా కలిపేసి మార్నింగ్ వరకు పులుస్తుంది. ఒకవేళ మీకు ఈవినింగ్ టైంలో కావాలి అనుకుంటే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా కూడా దోశలు వేసుకోవచ్చు. అప్పుడు మనము 1/2 స్పూన్ దాకా వంట సోడాను వేసుకొని ప్రిపేర్ చేసుకుంటే దోశలు అనేటివి టేస్టీగా ఉంటుంది. సో ఇలా దోశ బ్యాటర్ అనేది ఇలా చిక్కగా ఉంది కాబట్టి మరొక 1/2 కప్పు వాటర్ వేసుకుంటే మనం రెగ్యులర్గా యూజ్ చేసే దోశ పిండి అనేది రెడీ అవుతుంది. సో 1/2 కప్పు వాటర్ ఇలా వేసుకొని మరోసారి ఇలా కలిపేసుకోండి. ఫైనల్గా మనకు దోశ పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా విస్కర్తో కాకుండా ఒక స్పూన్ తీసుకొని చూస్తే మనకు దోశ కన్సిస్టెన్సీ అనేది తెలుస్తుంది. ఇలా స్పూన్తో చూస్తే ఈజీగా రెగ్యులర్గా మనం యూజ్ చేసే దోశ పిండి కన్సిస్టెన్సీ మనకు కనపడుతుంది. సో ఇప్పుడు దీనికి మూత పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే దోశ పిండి బ్యాటర్ రెడీ. ఈ పిండిని ముఖ్యంగా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి, కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి మిక్స్ పౌడర్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఈ పిండిని తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ డే మార్నింగ్ మనము పిండిని తీసి చూస్తే పిండి అనేది ఇలా పులిసిపోతుంది. సో దీన్ని బాగా గరిటెతో ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసిన పిండిని మనకు ఎంత కావాలి అనుకుంటే అంత వేరే సపరేట్ బౌల్లో తీసుకొని డివైడ్ చేసుకొని దోశలు వేసుకోవచ్చు. ఈ పిండితో మనము ఇడ్లీలు, ఉత్తప్పలు, అలాగే గుంత పొంగనాలు వీటన్నిటిని ఈ పిండితోనే చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు ఎంత కావాలో అంత క్వాంటిటీ పిండిని ఇలా ఒక బౌల్లో తీసుకున్న తర్వాత స్టవ్ పైన దోశ పాన్ పెట్టేసి అది కొంచెం వేడి కానివ్వాలి. నేను ముందుగానే స్టవ్ పైన దోశ పాన్ పెట్టేసి ఇలా పిండిని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో బౌల్లో సపరేట్ చేసుకున్న పిండిని తీసుకొని ఇలా స్పూన్తో మరోసారి కలిపేసి అనేది కొంచెం చిక్కగా ఉంది కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుతున్నాను. ఇది ఇలా కలిపేసిన తర్వాత దోశలకు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. పిండి అనేది కొంచెం పల్చగా ఉంటే దోశలు ఈజీగా వేసుకోవచ్చు. ముందుగా నేను కారం దోశ వేస్తున్నాను. అందుకోసం ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో 1 స్పూన్ దాకా కారం వేసుకొని 2 స్పూన్ల నెయ్యి వేసి ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇది ఇలా కలిపేసిన తర్వాత దీన్ని ఒక సైడ్ పెట్టేసి స్టవ్ పైన పాన్ వేడైన తర్వాత ఇలా స్పూన్తో దోశ బ్యాటర్ని వేసుకొని ముందుగా దోశను వేసేసుకోవాలి. చూసారా దోశలు ఎంత సాఫ్ట్గా వస్తున్నాయో. ఇప్పుడు ఇలా దోశ వేసేసిన 2 మినిట్స్ తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కారాన్ని దీనికి ఈవెన్గా అప్లై చేసుకోవాలి. దీనిపైన ముందుగానే సన్నగా తురిమి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అలాగే కొత్తిమీరను వేసి ఒక 2 నిమిషాల పాటు దోశని ఇలా వేయించుకున్నామంటే ప్రీమిక్స్ దోశ రెడీ. ఈ ప్రీమిక్స్ దోశని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఒక ప్లేట్లో షిఫ్ట్ చేసుకొని చట్నీలో తింటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మరొక వీడియో ప్రీమిక్స్ వడ. ఈ ప్రీమిక్స్ వడ కోసము ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి అందులో 1.5 కప్పు దాకా మినపప్పును వేసుకోండి. ఈ మినపప్పు ప్లేస్లో మీరు మినపగుళ్ళను కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ నేను మినపప్పును
తీసుకున్నాను. ఈ మినపప్పును కూడా ఒక 2-3 నిమిషాలు లో ఫ్లేమ్ మీద పెట్టేసి పప్పుని బాగా వేయించుకోవాలి. ఈ పప్పు మినిమం ఒక 2 నిమిషాల పాటు వేయించిన తర్వాత చేత్తో తీసి చూస్తే వేడి తాకేంత ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది ఒక ప్లేట్లో షిఫ్ట్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేసి మెత్తగా మిక్సీ పట్టండి. ఈ మిక్సీ పట్టిన పప్పుని పూర్తిగా చూస్తే మనకు పిండి అనేది ఇలా రెడీ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో షిఫ్ట్ చేయండి. దీన్ని గాజు సీసాలో నిల్వ చేసుకుంటే 3 మంత్స్ వరకు, అలాగే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 6 మంత్స్ వరకు స్టోర్ ఉంటుంది. సో ఇప్పుడు వడల ప్రిపరేషన్ చూద్దాం. ఇప్పుడు ఒక బౌల్లో ఈ పిండిని తీసుకొని కొద్దిగా వాటర్ వేస్తూ ఉండలు లేకుండా ఇలా విస్కర్తో కలిపేసి ఫైనల్గా పిండి అనేది ఇలా అవుతుంది. సో ఇందులో 1 స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని ఇందులోనే సన్నగా తురిమి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు 2-3 ఇలా సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసేసి బాగా ఇలా చేత్తో కలిపేసుకోవాలి. ఈ ప్రీమిక్స్ పౌడర్ వడల పిండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు ఒక కవర్ తీసుకొని ముందుగా ఇలా కొద్దిగా చేత్తో పిండిని ఇలా తీసుకొని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసి మధ్యలో ఇలా హోల్ చేసామంటే వడ రెడీ. ఈజీగా చేత్తో ఇలా చేసుకుంటే బాగుంటుంది. నేను ముందుగానే స్టవ్ పైన ఆయిల్ వేడి చేస్తున్నాను కాబట్టి ఇలా చేత్తో తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఆయిల్లో వేసుకోవడమే. ఇది మరొక టిప్ అండి. ఇలా గరిటకి ఒక కవర్ని ఇలా చుట్టేసి దానిపైన కూడా ఇలా వడలు వేసుకున్నామంటే ఈజీగా వచ్చేస్తాయి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా 1 by 1 వేసుకుంటే వడలు అనేటివి వితిన్ ఒక 10 to 15 మినిట్స్ వరకు ఈజీగా రెడీ అవుతాయి. సో ఇలా మరొకటి చూపిస్తున్నాను. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసి మధ్యలో కొద్దిగా వాటర్ ఇలా చేతికి అప్లై చేసి ఇలా హోల్ చేసి డైరెక్ట్గా ఇలా వేసేసామంటే చూసారా ఎంత ఈజీగా వడలు ప్రిపరేషన్ అవుతున్నాయో. ఇలా వేయించుకొని మంట అనేది మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి వడలు అనేటివి వేయించుకోవాలి. మనం హై ఫ్లేమ్లో పెడితే పైనే వడలయ్యి లోపల పచ్చిగా పిండి ఉంటుంది కాబట్టి లో ఫ్లేమ్ మీద పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు వడల్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేయించామంటే ఫైనల్గా వడలు అనేటివి రెడీ. ఈ వడల్ని మనము చట్నీలో, కొబ్బరి చట్నీలో కానీ సాంబార్ వడలో కానీ తింటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. సో వీటిని ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక బౌల్లో షిఫ్ట్ చేసుకోవడమే. ఇలా 1 by 1 వడల్ని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేస్తే వేడి వేడి వడలు రెడీ. చూసారా అచ్చం మనము బయట కొనే వడల్లాగానే ఎంత బాగున్నాయో. ఇలా ఒకటి తుంచి చూపిస్తున్నాను. చూసారా బయట ఎంత సాఫ్ట్గా లోపల ఎంత మెత్తగా ఉన్నాయో. వీటిని చట్నీలో కానీ వేయించుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఫైనల్గా నేను సాంబార్ కూడా ప్రిపరేషన్ చేశాను కాబట్టి ముందుగా చట్నీలో టేస్ట్ చేసి చూస్తున్నాను. అలాగే ఇప్పుడు 2 వడలు తీసుకొని ఇలా సాంబార్లో వేసి ఒక 5 మినిట్స్ పాటు నాననిచ్చామంటే సాంబార్ వడ కూడా రెడీ. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే
లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.